ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న సహోదరి మధ్య వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువులు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి 8వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు నేను చదువుతాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తీసుకొని పోయాను. వారు ఆయన ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రము ప్రకాశమైనవి, మిగులు తెల్లవిని ఆయను. లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషే, ఏలీయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకొకటి, మోషేకొకటి, ఏలీయాకొకటి 3 పర్ణశాలను కట్టుదామని చెప్పాను. కాగా మిగులు భయపెట్టరు కనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి ఆయనను కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ద యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన సహోదరులు ఎవరి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భం వల్ల మనము ఆలోచించేటువంటి పాఠము ప్రభు యొక్క రూపాంతరము. ఈ యొక్క ప్రభు యొక్క రూపాంతరము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా ఇదే విషయం అనేది చర్చించబడింది. అయితే మనము మత్తయి 17కు వెళ్ళి చూడకుండా మనము ఇక్కడే ఈ యొక్క పాఠాన్ని ఆలోచన చేయబోతున్నాం. మార్కు సువార్తలో 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్పబడిన రూపాంతరం అనే ఈ యొక్క పాఠాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 3 ప్రత్యేకమైన విషయముల గురించి మనం ఇక్కడ ఆలోచన చేయబోతున్నాం. ఒకటి, ప్రభు అయిన రూపాంతరము, ప్రభు యొక్క రూపాంతరము. 2, వారికి ఎవరు కనబడ్డారు, ఎందుకు కనబడ్డారు. 3, ఈ రూపాంతరం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి. ఈ 3 ప్రత్యేకమైన విషయములను ఈ సందర్భం ముందు మనము ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి మొదట ఏమిటంటే రూపాంతరము జరిగింది. ఈ రూపాంతరం జరిగినప్పుడు ఎక్కడ ఈ రూపాంతరం జరిగింది? ఎక్కడ జరిగిందండి? ఎక్కడ రూపాంతరం? కొండ మీద. 2వ వచనం గమనించు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రం వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి. రూపాంతరం జరిగినటువంటి స్థలము ఎత్తైన కొండ. ఈ ఎత్తైన కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? రూపాంతరమును పొందడం అనేది జరిగింది. ఈ రూపాంతరం పొందడానికి ఎవరెవరు సాక్షులుగా ఉన్నారు? ఎవరెవరండి? 3 సాక్షులుగా ఉన్నారు. ఒకటి పేతురు, యాకోబు, యోహాను గారు. ఈ యొక్క విషయమని పేతురు గారు తన యొక్క పత్రికలో కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది. 2 పేతురు 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ఎలా అనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి ఆయన రాకడను మీకు మేము
తెలపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అనే శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రైన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఈ శబ్దం ఆకాశము రాగా వింటిమి. ఎవరెవరు సాక్ష్యమో చెప్తున్నారు ఆయన. ఇది ఎక్కడ జరిగిందని చెప్తున్నాడు ఆయన. 18వ వచనంలో అది పరిశుద్ధ పర్వతం మీద ఈ యొక్క రూపాంతర కార్యక్రమం అనేది జరిగింది. 2 పేతురు గారు చెప్తున్నారు, మేమందరం ఏమై ఉన్నాం, దీనికి సాక్షులుగా ఉన్నాం, మేమందరము సాక్షులము. 3వది ఆయన చెప్తున్నారు, ఆ కొండ మీద ఏం జరిగింది? ప్రభువు పేతురు, యోహాను, యాకోబులను ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? రూపాంతరము జరిగింది. ఎందుకు ప్రభు అక్కడికి వారు తీసుకెళ్ళవలేనంటే అక్కడ ఆయన ఏం చేశారు? రూపాంతరం అనేది పొందడం. 3 విషయాలు చూసాం మనం. ఒకటి ఏమిటండి? ఒకటి, ఎక్కడ రూపాంతరం అనేది సంతరించింది, ఎక్కడ జరిగింది? కొండ మీద జరిగింది. 2, ఆ రూపాంతరము పొందేటప్పుడు ఆయనతో కూడా ఉన్న సాక్షులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. 3, ఆ పెద్ద కొండ మీదకి ఆయన ముగ్గురు తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగింది? రూపాంతరం అనేది జరిగింది. 4, ఈ రూపాంతరములో ఎవరితో కలిసి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు? ఎవరెవరితో కలిసి మాట్లాడారండి? ఎవరెవరితో కలిసి మాట్లాడినట్టు చెప్పబడింది, గమనించండి. ఎవరితో మాట్లాడారండి ఆయన? 9వ అధ్యాయంలో 11వ వచనము. వారి ఒకసారి లోక సువార్త 9వ అధ్యాయం కాదు, లోక సువార్త 9:29 తీసుకోండి. దానికి కాకుండా ఏంటంటే సరే, ఇదే 9వ అధ్యాయం మార్కు సువార్తలోనే 5వ వచనం గమనించారు. అప్పుడు 4వ వచనంలో, మరియు మోషే, ఏలియా వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండేది. ఎవరెవరు ఆయనతో కలిసి మాట్లాడారండి? 2 మాట్లాడారు. 1 మోషే, 2 ఏలియా గారు. వీరిరువురు ఏం చేశారు? ఆయనతో మాట్లాడడం జరిగారు. కాబట్టి 4 విషయములు ఏమిటంటే, ఎక్కడైనా రూపాంతరం పొందారు. 2, వారికి సాక్షులుగా ఉన్నది ఎవరు? 3, కొండెక్కినప్పుడు కూడా ఏం జరిగింది? రూపాంతరం అనేది పొందడం జరిగింది. 4, ఆ రూపాంతరం పొందినప్పుడు వారు ఆయనతో ఎవరు కలిసి మాట్లాడుతున్నారు? 5, ఆ రూపాంతరంలో దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? ఏ సాక్ష్యం ఇచ్చాడు ఆయన? 3 విషయాలు చెప్పారు ఆయన. ఏ 3 విషయాలు చెప్పారో గమనించండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈ మాట వినుడని ఆ శబ్దము ముందు వచ్చాను. 3 విషయములు. 1, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా కుమారుడు. 2, కుమారుడు మాత్రం కాదు, ఆయన ప్రియమైన కుమారుడు. 3, ఈయన మాట ఏం చేయాలి? మీరు వినాలి. ఆ రూపాంతరం అయిన తర్వాత ఎవరు మాత్రం మిగిలారు? 6వ పాయింట్లో 8వ వచనం గమనించారు. యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. కాబట్టి రూపాంతరం అనేది ఏమిటో మొదటగా మనము ఆలోచన చేశాం. ఎక్కడ జరిగింది? ఎవరెవరు దాంట్లో పాలు పొందారు? తండ్రి ఏం చేశారు? ఆయనకి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి రూపాంతరంలో ఏదో 1-2 కార్యక్రమాలు కదా, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. తండ్రి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? పేతురు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. ఇంతమందితో ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఈ కార్యక్రమం అనేది జరిగినప్పుడు
మనకి తెలియజేసే ఒక పాఠం ఏమిటంటే, రెండు పాఠాలను గురించి నేను ఆలోచన చేయబోతున్నాను. ఒకటి, ఆనాడు ఎవరితో ఆయన కలిసి మాట్లాడారండి? ఎవరితో మాట్లాడుతున్నారు? మోషే గారితోనూ ఏలే గారితోనూ మాట్లాడుతున్నారు. మోషే పాత నిబంధనకి మధ్యవర్తి అయితే, ఏలే గారు ప్రవక్తలందరికన్నా కూడా గొప్పవాడుగా ఆయన నిలబడడం జరిగింది. కాబట్టి ఆ మోషే ప్రవక్తలు అనేది ఏం చేయబడవలేను, వారు ఏదైతే తమకు గ్రంథస్థం చేయించారో అవన్నీ కూడా ఏం చేయబడవలేదు, నెరవేరాలి. అవునండి, దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంతేగాని ఏదైనా సరే దానికి మించి ఏదైనా మాట్లాడినట్లుగా మనకు తెలుసు అండి. దేని గురించి ఆయన మాట్లాడారు? అనేకమైన ఊహలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు దేనిని గురించి మాట్లాడారు? దేని గురించి మాట్లాడారండి? అనేక మంది అనుకుంటున్నారు, వేర్వేరు రకాలుగా ఆలోచన చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటిది ఏమిటి? ఎవరితో ఏం మాట్లాడారండి ఆయన? దేని గురించి మాట్లాడారని ఏదైనా మనకు ఆలోచన ఉందండి? దేని గురించి మాట్లాడారు ఆయన? మత్తయి సువార్త 17వ అధ్యాయం తీసుకోమా. ఒకసారి 5వ వచనం 3వ వచనం చదవండి. కనబడి ఆయనతో ఏం చేశారంటే వారు, అంతేనండి, అంతేనా కదా? లోకాసు వార్త 9వ అధ్యాయం తీసుకో. ఇరవై 29వ వచనం. ఎప్పుడు ఆయన రూపాంతరం పొందారు చెప్పబడుతుంది, గమనించా. చాలే. ఎప్పుడు ఆయన రూపాంతరం పొందారు? 7వ విషయం. ఎప్పుడు ఆయన రూపాంతరం పొందారండి? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు. 8వ విషయం ఏమిటంటే, ఏం మాట్లాడుతున్నారు మోషే ఏలే గారితో? ఏం మాట్లాడారండి? మీరు ఏదైనా చెప్పండి బ్రదర్, ఏదైనా ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఓకే. అంటే ఇప్పుడు మోషే గారు ఏం మాట్లాడారంటే, ఈ విధంగా అప్పుడు బండతో మాట్లాడడం అంటే నేను కొట్టేశాను, అందువలన నాకు పరలోకానికి అవకాశం ఉందా లేదని మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఏలే గారు ఎందుకు మాట్లాడాలి? ఆయనకి ఏదైనా పొరపాటు చేశారు ఆయన? ఓకే, అవే నా అబద్ధ బోధలు. లోకాసు వార్త 9వ అధ్యాయం. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండేది. దేని గురించి మాట్లాడారు ఆయన? శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్నారు. అక్కడ నిర్గమం అనేటువంటిది శిలువ మరణం. ఆయన యెరూషలేములో ఆయన నెరవేర్చబోయేటంటే శిలువ మరణాన్ని గురించి ఏం చేశారు ఆయన? మాట్లాడారు. అంతేగాని పాపాల గురించి మాట్లాడారు ఆయన?
ఏ వచ్చిన ప్రకారం పాపాల్లో మాట్లాడారు ఆయన. అవన్నీ మనుషుని యొక్క ఆలోచనలు. మనుషుని యొక్క ఆలోచనలు మనకి ఎంత మేలు కూడా జరగదు. సో మనకి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పారంటే, ప్రభువైన యేసు వారితో ఏం మాట్లాడుతున్నారంటే, యెరూషలేములో ఆయన నెరవేర్చబోయేటంటే నిర్గమను గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన జరిగించబోయే శిలువ మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంతవరకే మనం ఆలోచన చేయాలి. అనేక మంది ఏం ఊహిస్తారంటే, అప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద రాసుకుంటున్నారు. దాని గురించి ఏదైనా మీకు అభిప్రాయం ఉందా? కొన్ని విషయాలని మనం చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు కూడా చెప్పలేదు. దాన్ని ప్రభువైన యేసు దేని గురించి నేల మీద రాస్తున్నారో పరిశుద్ధాత్ముడు కూడా మనం తెలియజేయలేదు. ఆయన ఎందుకు నేల మీద రాస్తున్నారు అనేక చెప్తున్నారు. ఆమె యొక్క పాపాలన్నిటిని పట్టికి రాస్తున్నాడు అంట. అబద్ధబోధ. కాబట్టి మనుష్యుడు తాను ఎంతగా ఊహించగలడో అంతగా ఊహించి దేవుని యొక్క మాటలను అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మనము దేవుని పిల్లలమైతే దేవుని వాక్యం మీద నిజంగా మన విశ్వాసం ఉంచితే, ఆ వాక్యం ఏదైతే మనకు బోధిస్తుందో వాటి యందు మన విశ్వాసం ఉంచి అలాంటి ఒక మంచి విశ్వాస జీవితం జీవించడమే క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యము. దానిని విడిచిపెట్టి దేవుని మాటలకే మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే, అంటే దానికే ఒక భావమును తెలియజేసేంత మనుషులు తయారైనట్లయితే అది దేవుని యొక్క మాటలు ఎందుకైతే దేవుడు చెప్తున్నాడు, అయ్యా ప్రభు వారితో ఏం మాట్లాడుతున్నారు? యెరూషలేములో నెరవేర్చబోయేట నిర్గమనం గురించి ఆయన మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్పబడింది. దాంట్లో ఏదైనా సమస్య ఉందండి? యెరూషలేములో జరగబోయే నిర్గమం అనేది మోషే యొక్క పాపాల గురించి ఆయన చెప్పారు. ఆయన అక్కడే అయిపోయింది. అది మోషే యొక్క పాపం అనేది అక్కడే ప్రభు ఏం చేశారు? ఆయన శిక్షించేశారు. అయిపోయింది, శిక్ష అయిపోయింది. ఏమైనా శిక్ష అయిపోయిన తర్వాత మరలా ఎందుకు శిక్షించాలి ఆయన్ని? కాబట్టి సరే, అది అన్ని మనుషుని యొక్క ఆలోచనలు. దానివల్ల మనకి ఏ విధమైనటువంటి మేలు అనేది ఖచ్చితంగా మనకి సంభవించదు. కాబట్టి అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ 2 విషయాల్లో మనము అనేక రకాలుగా మనం ఆలోచన చేయవచ్చు. ఎవరెవరు కనపడ్డారు? మోషే మరియు ఏలియా గారు. మోషే ధర్మశాస్త్రమునకు ఆయన ఆతిథ్యము వహించినను సరే, ప్రవక్తలందరికీ ఎవరు ముందుగా నడిపించబడ్డారు? ఏలియా గారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ధర్మశాస్త్ర మందులో ప్రవక్తల గ్రంథం మందులో రాయబడేది నెరవేర్చబడవలేను. కరెక్ట్ అండి? అవన్నీ ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. అవి నెరవేరకుండా అవన్నిటిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? వాటిని నెరవేర్చి ఆయన మరణించారు. దేనిని కూడా ఏం చేయలేదు, ఆయన విడిచిపెట్టలేదు. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లో నన్ను గూర్చి రాయబడిన అన్నీ నెరవేరవలేని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవలేనని వారితో చెప్పారు. ఏదేది నెరవేరవలేనో? ప్రభువుని గురించి ఏదైతే ధర్మశాస్త్రంలోనో, ఇక్కడ ధర్మశాస్త్రం అనేది ఆది కాండము నుంచి ద్వితీయోపదేశకాండం వరకు, ప్రవక్తల గ్రంథం అనేది యెహోషువ నుంచి మలాకీ గ్రంథం వరకు, కీర్తనలు అనేది మనకు తెలిసినటువంటి కీర్తనలే. ఈ మూడిట్లో ప్రభువుని గురించి రాయబడినటువంటి ప్రతి ప్రవచనం అనేది ఏం చేయబడవలేను? నెరవేరాలి. ఆ విధంగా నెరవేరవలేనంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారు? దాన్ని నెరవేరుస్తున్నారు. అయితే ఒక ఆలోచన ఏమిటంటే,
మోషే ధర్మశాస్త్రపు మధ్యవర్తి, మరియు మోషే గారు ఆనాడు ధర్మశాస్త్రమును వారికి అందించినటువంటి ఆయన. ఆ ధర్మశాస్త్రం రచించినటువంటిది కూడా ఆయనగా ఉండడానికి అవకాశం ఉంది, ఆయనే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని నెరవేరుస్తున్నారు. రెండోది, ప్రవక్తల గ్రంథం అనేది పూర్తిగా ఏలియాని ఉద్దేశించి రాయబడడానికి, చెప్పబడ్డానికి రూపాంతరంలో ఉపయోగం అనేది ఉంది. ఇప్పుడు ఒక ఆలోచన ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఈ రూపాంతరం అయిన తర్వాత, ఈ రూపాంతరములో ఏదైతే యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమనం గురించి ఆయన మాట్లాడుతున్నారో, ఆ నిర్గమం అనేది జరిగిన తర్వాత ఎవరు కనబడ్డారు? రూపాంతరం తర్వాత ఎవరు మాత్రం కనబడ్డారు? ఎవరు కనబడ్డారండి? యేసు మాత్రమే వారిని చూశారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి మరణాంతరము మోషే కనబడలేదు, ప్రవక్తల గ్రంథం అనేది మనకి సంబంధం లేదు, అవన్నీ తీసివేయబడుతుంది. చివరికి మనం ఆధారపడాల్సినటువంటి ఒకే ఒక ఆయన ఎవరు? 8వ వచనము, మార్కు సువార్త 9:8. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు ఆయన యొద్ద యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణానంతరము మనం చూడవలసినటువంటి ఒకే ఒక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ధర్మశాస్త్రమును మనం చూడకూడదు, ప్రవక్తలను మనము చూడకూడదు. మనకు కనబడాల్సిన ఒకే ఒక ఆయన ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన మాత్రమే ఇక నిర్గమమును నెరవేర్చబోతున్నారు. ఆయన మాత్రమే వీటన్నిటిని, ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని, ప్రవక్తల గ్రంథంలో ఉన్న వాటిని అన్నిటిని ఏం చేయబోతున్నాడు? ఆయన నెరవేర్చబోతున్నారు. కాబట్టి మనుషుల యొక్క జీవితంలో మనం ఎంతగా ధర్మశాస్త్రాన్ని చదివినా, ఎంతగా ప్రవక్తల గ్రంథాన్ని చదివినా సరే, పాత నిబంధనను చదివినాను, చివరికి మనము లోబడవలసినది ఎవరు? యేసుక్రీస్తు. అందుకే అక్కడ ఇవ్వబడిన దేవుని యొక్క సందేశం ఏమిటంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనములో, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. చివరి యొక్క ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఎవరెవరు కనబడ్డారు? మోషే కనబడ్డారు, ఏలే కనబడ్డారు. ఎక్కడ? రూపాంతరంలో. ఆ రూపాంతరం అయిన తర్వాత ఎవరు మాత్రం కనబడ్డారు? కాబట్టి మోషే మాట వినమని చెప్పలేదు ఆయన. ఎవరు? దేవుడు మోషే యొక్క మాటను వినమని చెప్పలేదు, ఏలే గారి యొక్క మాటను వినమని చెప్పలేదు. ఎందుకు? ముగ్గురు ఉన్నారు అక్కడ. ముగ్గురు రూపాంతరంలో ఉన్నప్పుడు ఆయన శబ్దం అనేది వచ్చింది. కరెక్ట్ అండి. 7వ వచనం గమనించండి. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, 5వ వచనం నుంచి 5వ వచనం నుంచి 3వ వచనం, అంతటా ఆయన వస్త్రం ప్రకాశమైన మిగులు తెల్లవైనవి, ఆయన లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషే ఏలి వారు కనబడి యేసుతో మాట్లాడుచుండేది. కరెక్ట్ అండి. రూపాంతరం జరిగేటప్పుడు యేసుక్రీస్తు భర్త మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుచున్నప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 7వ వచనంలో ఒక మేఘం అనేది వారిని గమ్మింది. రూపాంతరం ఇంకా ముగించలేదు, రూపాంతరం అలాగే ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరెవరు రూపాంతరంలో ఉన్నారు? ఒకటి ప్రభు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, మూడోది ఏలే గారు ఉన్నారు. వీటిని ఎవరు చూస్తున్నారు? యోహాను గారు చూస్తున్నారు, పేతురు గారు చూస్తున్నారు, మరియు యాకోబు గారు దీన్ని స్పష్టంగా చూస్తున్నారు. ఇప్పుడు దేవుని యొక్క మాట, దేవుని యొద్ద నుంచి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏమని చెప్తుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? అది ప్రభుని ఉద్దేశించి చెప్పబడింది. ఈయన నా ప్రియ కుమారుడు. మోషే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు ఆయన. ఏలియా నా ప్రియ కుమారుడు అని చెప్పారా? మోషే వచ్చి దేవుని ఇల్లంతటా నమ్మకమైన వాడు, సాత్వికమైన వాడు. ఏలియా గారు ధైర్యమైనటువంటి ప్రవక్త, లేదని చెప్పడం లేదు. ఈ 2 గుణగణములు అనేది ఎవరిలో ఉన్నది? యేసుక్రీస్తు వారిలో ఉంది. ఈ 2 గుణములు ఎవరిలో ఉన్నది? యేసుక్రీస్తు వారు అతీతమైనటువంటిది. ఆయన చెప్తున్నాడు, అయ్యా ముగ్గురు ఉన్నారు చూడండి.
ఒక ఆయన ఎవరు? మోషే గారు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఆయన వచ్చి దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన దాన్ని తెలియజేయడానికి ఉన్నారు. మోషే ప్రవక్తలకి ఏలియా గారు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. కానీ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యొక్క మాటను ఏం చేయాలి? మీరు వినాలి. ఎవరి యొక్క మాటను వినాలి? మనము యేసుక్రీస్తు వారి యొక్క మాటను వినాలి. ఇదే దేవుని యొక్క మహత్యం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహత్యమును మేము చూసామంటున్నారు. ఏ మహత్యం అది? అంతమంది ఉన్నాను సరే, మోషే ఉన్నాను, ఏలియా ఉన్నాను సరే, దేవుడు ఏం చెప్పాడంటే మోషే యొక్క మాటను ఏం చేయాలి? మీరు మోషే గారు ప్రభు యొక్క మాటను ఏం చేయాలి? మీరు వినాలి. చివరికి 8వ వచనంలో రూపాంతరమైన తర్వాత వారెవరు కూడా ఏం లేదు, కనపడలేదు. ఎవరు మాత్రం కనబడ్డారు? ఆయనకి ప్రభు మాత్రమే కనబడ్డారు. ప్రభు మనకు కనబడ్డారు. కాబట్టి దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యములు మనం తెలుసుకోవాల్సిన 2 విషయములు ఏమిటంటే, ఒకటి, యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియమైనటువంటి వాడు. ఆ దేవునికి ఆయన ప్రియమైనందువలన ఆయన ఎందుకు ప్రియమైనటువంటి వాడు? ఎందుకు అంత ప్రేమ యేసుక్రీస్తు వారి మీద ఉన్నది? ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను యేసుక్రీస్తు వారు ఏం చేశారు? గైకొన్నారు. ఆయన ఏది ఇచ్చారు? ఇప్పుడు మనం చదివినాం లోక 24:47 వచనంలో, ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథమందును, కీర్తనలందు ఆయన గురించి రాయబడిన సమస్తమును ఏం చేశారు? ఆయన నెరవేర్చారు. ప్లస్ అది మాత్రమే కాకుండా మనుషులందరి కొరకైన నిర్గమం అనేది, ఒక సంకల్పం అనేది ఆయన భూమి మీద ఏం చేయవలేను? నెరవేర్చవలేను. ఆ విధంగా నెరవేర్చవలేనంటే ఏం చేయవలేను? ఆయన అందరి కొరకు ఆయన మరణించాలి. అందరి కొరకు మరణించవలేనంటే అందరిలాగా ఆయన మరణించకూడదు. ఆయన మరణం అనేది పాపం లేనిదిగా మరణించాలి. పరిశుద్ధమైన మరణమును ఆయన జరిగించాలి. అందరూ మరణాన్ని చూసి భయపడతారు. యేసుక్రీస్తు మరణాన్ని తను అప్పగించుకున్నాడు. మరణాన్ని ఆయన జయించారు. ఆయన జయించడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఏ పాపం నేను చేయలేదు, ఆయన జరిగించలేదు. అందువలన ఆయన దేవునికి ప్రియమైనట్టు, అంటే దేవుని కార్యములన్నిటిని ఆయన జరిగించారు. ఇది ప్రభువు చేయలేదు అని విడిచిపెట్టారు అనేది చెప్పడానికి అవకాశం లేదు. అన్ని రకములుగా యేసుక్రీస్తు వారు దేవునికి లోబడ్డారు. మరి ఆయన జీవితం చూస్తే పరిశుద్ధమైనటువంటిది. పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధముగా దేవుడు ఆయన గురించి చెప్పిన ప్రవచనాలు నెరవేర్చారు. మరియు ఆయన అన్ని విషయములకు ఆయనకి ఏం చేశారు? ఆయన లోబడ్డారు. 4వది ఏమిటంటే, దేవుడు తనకి ఏది బోధించమన్నాడో వాటన్నిటిని ఏం చేశాడు? ఆయన బోధించాడు. దేవుడు చెప్పిన దాన్ని ఆయన బోధించాడు. 5, ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతములోను, మహత్కార్యములోను, ఆయన చేసే ప్రతి పనిలో కూడా దేవునికి మాత్రమే మహిమ చెల్లించారు. ఇంకెవరికి చెల్లించలేదు. ఆయన తీసుకోలేదు మహిమని. ఎవరికి ఇచ్చారు ఆయన మహిమని? కాబట్టి ప్రభు ఆయనకి ప్రియమైన కుమారుడుగా ఉండడానికి ఆయన విషయంలో దేవుడు చూసినది 5 ప్రత్యేకమైన విషయాలు. ఆ ప్రత్యేకమైన విషయంలో ఒకటి ఏమిటంటే, తనను గూర్చి చెప్పబడిన ప్రవచనములన్నిటిని ఏం చేశాడు? ఆయన పూర్తిగా నెరవేర్చారు. 2, దేవునికి సంపూర్ణముగా లోబడి జీవించాడు. ఎక్కడ కూడా ఆయన దేవునికి విరోధంగా తల ఎత్తలేదు. 3, దేవుడు తనకిచ్చినటువంటి సంకల్పం ఏం చేశాడు? ఆయన పూర్తిగా నెరవేర్చాడు. దేవునికి లోబడ్డారు, విధేయత కలిగి జీవించారు. ప్లస్ దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలన్నిటిని ఆయన అన్నిటిని జరిగించి సంకల్పం అంతటిని జరిగించారు. దేవుడు తన విషయంలో ఇచ్చిన ప్రతి సంకల్పాన్ని ఆయన నెరవేర్చేశారు. 4వది ఏమిటంటే, ఆయన బోధించినటువంటి బోధ అనేది, దేవుడు ఏది బోధించుకున్నాడు అది బోధించాడు తప్ప మరి దేనిని కూడా ఆయన బోధించలేదు. 5వ విషయం ఏమిటంటే, తన జీవితంలో తాను ఏది చేసినానో అన్ని విషయములలో దేవునికి మాత్రమే ఏం చేశాడు? ఆయన మహిమ చెల్లించాడు. అందువల్ల ఆయన ప్రియమైనవాడు. 2వ విషయం ఏమిటంటే, మనము ఆయన యొక్క మాటను ఏం చేయవలేను? వినవలేను. మనం వినడానికి దేవుడు
3 రకాలైన మాటలు మనకి ఇచ్చున్నారు. 3 వాస్తవాలు 4 రకాలైన మాటలు. 1 ధర్మశాస్త్రము, 2 ప్రవక్తలు, 3 కీర్తనలు, 4 కొత్త నిబంధన, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. ఈ 3 ఏం చేయకూడదు, మనము లోబడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం చదవచ్చు, వినవచ్చు, తెలుసుకోవచ్చు, కానీ లోబడడానికి అవకాశం లేదు. కానీ ఎవరికి లోబడాలి, మనం ఎవరి యొక్క మాటలను వినాలి? యేసుక్రీస్తు వారి యొక్క మాటలని మనము వినవలేము. యేసుక్రీస్తు వారి యొక్క మాటలను వినడం అంటే ఏమిటి? దాని అర్థం ఈ విధంగా కూర్చొని వింటున్నాం, అదేనా? ఎస్, అవును. యేసుక్రీస్తు వారి మాటలను మనం వినాలి. వినడంతో మాత్రమే మనం సరిపెట్టుకున్నట్లయితే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క మాటలను వినడం అంటే దానికి అర్థం ఏమిటంటే వినాలి, ఆ మాటలను విశ్వాసం ఉంచాలి, ఆ మాటల ప్రకారం ఏం చేయాలి? మనము జీవించాలి. ఆ మాటలను ఏం చేయాలి? మనము వినాలి, విశ్వాసం ఉంచాలి, ఆ ప్రకారం మనము జీవించాలి. లేకపోతే జీవించడానికి మనం వినకపోతే ఎందుకు మనం వినాలి? విశ్వాసం ఉంచడానికి నాకు ఇష్టం లేకపోతే ఎందుకు ప్రభు మాటలు వినాలి? కాబట్టి దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మనం వింటున్నామంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి. దాని ప్రకారం మనం ఏం చేయాలి? మనం మన జీవితాలను కట్టుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి నేను చదువుతాను. కాబట్టి ఈ నా మాటలను విని వాటి చొప్పున ప్రతివాడున బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిర ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిర ఇంటి మీద కొట్టెను, అప్పుడు కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. 2 రకాలైన ప్రజలు. ఎన్ని రకాలైన ప్రజలండి? 2 రకాలైన ప్రజలు ఇక్కడ? 2 రకాలైన ప్రజలు. 1, దేవుని యొక్క వాక్యం అందరూ వింటున్నారు. అవునండి, అందరూ వింటున్నాం. 2, దేవుని యొక్క వాక్యాన్ని అందరూ విశ్వాసం వస్తున్నారు. అందరూ మనం విశ్వాసం వస్తాం, అవును దేవుని మాటలే విశ్వాసం. 3, కానీ అందరూ దేవుని యొక్క వాక్యమునకు లోబడడం లేదు. అందరూ దేవుని యొక్క వాక్యానికి లోబడడం లేదు. ఎందుకంటే వినడము కొంతమందికి అలవాటు. దేవుని యొక్క మాటలను వినడము ఏదో ఒక పారంపర్యము. దేవుని యొక్క మాటలను వింటే ఏదో వారికి ఉన్న ఒక సంతోషము. దేవుని యొక్క మాటలను వినడము ఏదో ఒక రకమైనటువంటి ఆనందము, ఒక రకమైనటువంటి సమాధానము. దేవుని యొక్క మాటలను వినడం ద్వారా ఏదో వారు సంపాదించుకున్నట్లుగా ఆలోచన చేస్తున్నారు. దేవుని మాటలను విని విశ్వాసం ఉంచడము ప్రయోజనం లేదు. దేవుని మాటలు వింటే విశ్వాసం వస్తుంది, వింటే మాత్రం ప్రయోజనం లేదు. ఆ మాటలను వేటినైతే మనం వింటున్నామో, వేటినైతే మనం విశ్వాసం వస్తున్నామో, ఆ మాటల ప్రకారము మనం ఏం చేయలేను? మన జీవితంలోనూ కట్టుకోలేను. మన జీవితము మనం దాని ప్రకారం జీవించాలి. అవునండి, కానీ అందరూ ఏం చేయడం లేదు? దేవుని యొక్క మాటలను వింటున్నారు, అందరూ విశ్వాసం వస్తున్నారు, కానీ అందరూ దేవుని యొక్క మాటలకి, ప్రభు యొక్క మాటలకు ఏం చేయడం లేదు? దాని ప్రకారం జీవించడం లేదు. అందువలన ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారు తమ జీవితమును 4వ పాయింట్లో తమ జీవితాన్ని బండ మీద కట్టుకుంటున్నారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి దాని ప్రకారము తమ జీవితాలను కట్టుకోవడం లేదో వారు ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఇద్దరు కట్టుకుంటున్నారు, 2 ఇండ్లే, ఇద్దరు కట్టుకునేటువంటి వారే. మనం అనేక మంది సంఘంలో చూస్తాం. ఈ వాక్యం ఇప్పుడు వింటారు,
వదిలేసి దీన్ని వదిలేట్టు వెళ్ళిపోయిన తర్వాత ఏం విన్నామో అక్కడే మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాం. లేకపోతే నోట్బుక్లో రాసుకుంటాం, లేకపోతే దేవుని వాక్యం ఏదైనా యూట్యూబ్లో ఉంటే దాన్ని వింటూ ఉంటాం. కానీ ఎందుకు వింటున్నామో, ఎందుకు వినవలేనో ఒక ఉద్దేశం లేకుండా మనం చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం అనేది శూన్యము. దేవుని యొక్క మాటలను వినడానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఎందుకు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎందుకు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఏదైనా ఉద్దేశం ఉందండి? ఏదో ఒక స్థానిక సంఘం ఇక్కడ ఉంది కాబట్టి అందరం కూడుకుంటున్నాం అని చెప్పుకోవడానిక? మేము కూడా క్రీస్తు సంఘమే, దేవుని వాక్యం మేము వింటాము, అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి మేము కూడా పెట్టుకుంటున్నాం అనడానిక? మన యొక్క ఉద్దేశం ఏమేమి ఉండవలేనంటే దేవుని యొక్క వాక్య ప్రకారం నా జీవితాన్ని నేను కట్టుకోవాలి. అయితే కట్టుకునేటువంటిది అందరం కట్టుకుంటాం, కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, బండ మీద కట్టుకుంటున్నారు, కొంతమంది వచ్చి ఇసుక మీద కట్టుకుంటున్నారు. కానీ ఇద్దరు కట్టుకుంటున్నారు. బండ మీద కట్టుకున్న వానికి ఇసుక మీద కట్టుకున్న వానికి వ్యత్యాసం ఏమిటి? 5వ పాయింట్లో బండ మీద కట్టుకున్నటువంటి వానికి ఇసుక మీద కట్టుకున్న వానికి వ్యత్యాసం ఏమిటంటే, వర్షం వచ్చింది, వరదలు వచ్చింది, పెనుగాలు కొట్టింది, బండ మీద కట్టుకున్న ఇల్లు పడిపోదు, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఏమైపోతుంది? కుప్పకూలిపోతుంది. నువ్వు దాంట్లో ఉంటే నువ్వు కూడా దాంట్లో పోతావు, నాశనం అయిపోతాం. దాని అర్థం ఇక్కడ ఇల్లు అనేది మనకి జీవితం. మనకు అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, హింసలు, ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలు మన జీవితంలో సంభవిస్తుంది. ఆ విధంగా సంభవించినప్పుడు ఎప్పుడైతే మనకి వ్యాధి బాధలు, అనారోగ్యము, కష్టములు, బాధలు, శ్రమలు, హింసలు, అనేకమైన సమస్యలు అనేది మన జీవితంలో కలుగుతుందో, బండ మీద కట్టుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలను విని విశ్వాసం ఉంచి తమ జీవితాలను బాగా కట్టుకున్నారు కాబట్టి వారు ఎక్కడ కూడా తొనకరు. అదే ఇసుక మీద కట్టుకున్న వారు ఏమైపోతారు? ఈ వారం కనబడతారు, వచ్చే వారం కనబడరు. ఎందుకు కనబడరు? కారణం ఏమిటంటే వాళ్ళు చెప్తారు, అయ్యా మేము క్రైస్తులు అయ్యాము, ఏదో మేలు కావాలనుకున్నాం, కానీ అనేకమైన శ్రమలు, కష్టాలు వస్తుంది కాబట్టి మాకు ఎలా ఉంది పరిస్థితి అనేది. వాస్తవానికి శ్రమలు, కష్టాలు, బాధలు అనేది మన జీవితాన్ని, క్రైస్తవ జీవితమును ఎన్నడూ కూడా బలహీనపరచకూడదు. శ్రమలు, కష్టాలు, అనేకమైన బాధలు, సమస్యలు, వ్యాధి అనేది కూడా గ్రంథంలో ఎవరైతే అనుభవించారో అదంతా కూడా వారిని బలపరిచింది. కానీ అది ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, మనల్ని బలహీనపరచకూడదు. ఒకవేళ మనం బలహీనపరచబడితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, మనము ఇసుక మీద ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నా జీవితాన్ని ఇసుక మీద కట్టుకొని ఉన్నానా, బండ మీద కట్టుకొని ఉన్నానా అనే ప్రశ్నను మనం వేసుకుంటూ మనమందరము బండ మీద తమ జీవితాలను కట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఆ విధంగా కట్టుకోవడానికి కావలసిన శాయశక్తులు మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయగలిగినప్పుడే మనం నిలబడగలుగుతాం. లేనట్లయితే ఏమైపోతుంది అంటే లోకంలో ఉన్న నామమాత్ర క్రైస్తవ జీవితం లాగా మంద కూడా ఉండిపోతుంది. అందువల్ల దానికి వ్యత్యాసం అనేది కనపడదు. ఒక వ్యత్యాసం అనే జీవితం ఉండవలేనంటే మన జీవితం బండ మీద కట్టుకోవడం అనేది దాని అర్థం అనేది ఒకటి స్థిరమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. మన జీవితాలు స్థిరమైనది ఉండవలేనంటే ఇంట్లో ఒక జీవితము, పని దగ్గర ఒక జీవితము, లోకంలో ఒక జీవితము అనే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒక జీవితాన్ని జీవించేది కదా. అన్ని రకాల ఒకే జీవితం ఉండాలి. అలాంటి జీవితమే క్రైస్తవ జీవితము. అలాంటి మంచి జీవితాన్ని మనం అందరం జీవించాలని మనము దేవునికి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా మన జీవితాలు మనం కట్టుకోవడానికి కావాల్సిన అన్ని వనరులను దేవుడు మనం సమకూర్చున్నట్లుగా ఆయన వద్ద మనం ఎల్లప్పుడూ ప్రభు ద్వారా పెట్టుకుందాం. ఓర్తమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.